సిద్ధవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 407లో ప్రభుత్వ భూమికి రాత్రికి రాత్రే రెక్కలు వచ్చి గద్దల్లాగా వచ్చి తన్నుకొని పోయి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వారం రోజుల క్రితం ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజలకు చెందేటువంటిదని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు మరి వారం రోజుల తర్వాత ఇక్కడ మామిడి చెట్లు నాటుకోవడానికి ఈ విధంగా అనుమతులు మంజూరు చేశారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ఇది ఎవరిది పర్మనెంట్ది కాదు, మీరు జెండాలు మార్చితే మీ పైన కేసులు పెడతామని చెప్పినటువంటి ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికార యంత్రాంగం మరి మీ కళ్ళల్లో ఏమైనా నిండుసులు ఏమన్నా పోసుకున్నారా, లేకపోతే ఈ భూ కబ్జాదారులు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులు ఆశపడి రక్తపు కూడు తినడానికి మీరు ఏమన్నా పాల్పడుతున్నారని చెప్పేసి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి ఈ భూ కబ్జా పైన ప్రభుత్వ భూమిని ఆకుపై చేసుకున్నటువంటి వారిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో అనేక మంది దళితులు భూమి లేక నిరుపేదలుగా సంవత్సరాల తరబడి ఎకరం భూమి కూడా లేనటువంటి పద్ధతుల్లో వారు జీవనం చేస్తూ ఉంటే ఈ గ్రామం పక్కలో ఉన్నటువంటి ఈ దళిత వర్గాలకు చెందాల్సినటువంటి భూమిని పెద్ద ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే బాగా పొడుగు చేతులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దోపిడీ చేసుకొని పోతూ ఉంటే మరి అధికార యంత్రాంగం ఉన్నవాడికే ఊడ్చిపెట్టేటువంటి విధానానికి పాల్పడతా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తా ఉన్నట్టు ఎవరికి అనిపించడం లేదు. ఇక్కడ నుంచి అన్నమయ్య జిల్లాలో మొదలు పెడితే రాజంపేట, కోడూరు, రాయచోటి, దాంతోపాటు పక్కన నందలూరు పక్క ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద నాయకులు, బడా నాయకులు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి చట్టసభల్లో కూర్చొని గొంతు చించుకొని అరుస్తున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా 100 ఎకరాలు ఆక్రమించుకొని భూములన్నింటి కూడా వాళ్ళు కైంకర్యం చేస్తూ ఉన్నారు. కానీ 70 సంవత్సరాల కాలంగా పేదవాడికి 1 ఎకరా భూమి ఇవ్వాలి, ఆత్మగౌరవంతో వాళ్ళు బ్రతకాలని చెప్పేసి హెక్టార్ భూమిని పంచమని చెప్పేసి డిమాండ్ చేస్తా అంటే హెక్టార్ కాదు కదా 2 సెంట్లు స్థలం వాళ్ళకి ఇవ్వడానికి చేతులు ఆడడం లేదు. కానీ కళ్ళ ముందు 20 ఎకరాలు ఆక్రమించి మామిడి చెట్లు వేస్తే మరి ఎవరికి ఊడిగం చేస్తూ ఉన్నారని చెప్పేసి సిపిఐగా అడుగుతున్నాం. తక్షణం దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా స్థానికంగా ఎంఆర్ఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే అంశం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పుదామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ఈ ఎట్లా ఉందంటే కంచె చేయని వేస్తే కావిలి ఎవడన్న చందంగా అసలు దొంగలకు కాపలా కాస్తున్నటువంటి వాడే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మా దురదృష్టం మమ్మల్ని వెంటాడుతూ ఉంది. కాబట్టి ఎవరికి చెప్పాలనో అర్థం కానట్టు పరిస్థితి. ఎందుకంటే అందరూ సజాతి జీవులుగానే జీవిస్తున్నారు చెప్తే ఒక్కరు కూడా విజాతి జీవులుగా ఎవడు జీవించేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదు. దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన పెద్ద పెద్దోళ్ళంతా కలిసి భూ కామాంధులుగా చేరి మొత్తం భూ కబ్జాలకు పాల్పడి పేదవాడు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. పశువులు కాసుకోవడానికో గొర్రెలో మేకలో లేకపోతే కోళ్ళలో ఏదన్నా ఉండి పరిసరాల్లో ఇంటి స్థలం ఉండడానికి ఏ ఒక్కదానికి కూడా అవకాశం లేకుండా కైంకర్యం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర ఇంతకంటే పెద్ద స్థాయిలో ఆందోళన చేస్తాం. అవసరమైతే ఆమరణ నిరాదీక్ష కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా ఊర్లో బంజర భూమి మాకే, మా ఊర్లో బంజర భూములు మాకే, మా ఊర్లో బంజర భూములు మాకే, మా ఊర్లో బంజర భూములు మాకే, పేదవాడికి భూమి, దళితుల భూమి, దళితులకు భూమి, దళితులకు భూమి, దళితులకు భూమి, పేదవాడికి భూమి, మా ఊర్లో బంజర భూములు మాకే, ప్రభుత్వ భూములు ఆక్రమించిన దుర్మార్గులపై చర్యలు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన భూ కబ్జాదారులపై చర్యలు, భూ కబ్జాదారులకు అమలమైన రెవెన్యూ అధికార యంత్రాంగం, భూ కబ్జాదారులకు అమలమైన ఎంఆర్ఓ, భూ కబ్జాదారులకు అమలమైన ఎంఆర్ఓ. చూడండి అవన్నీ